ముందు లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి మంగ్లీ, తర్వాత వాళ్ళ బ్రదర్ శివ, ఆ తర్వాత చౌహాన్ అనే పేరుతో ఇద్దరు, మధు అనే పేరుతో ఒకరు, మొత్తం 5గురు. అండ్ మధ్యలో డైరెక్టర్ వేణు ఊడుగులు సెటిల్మెంట్ కోసం వచ్చాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పూజారి నాగేశ్వరం ఇంట్లో మేము కలిసాము అంటూ మొత్తం ఏమని చెప్పుకొచ్చాడు. గోకుల నందన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ పెట్టి దానిలో పెట్టుబడులు పెడితే నెలకి మీకు ఇంత డబ్బు ఇస్తామని చెప్పి ఆశ చూపారు. ఎవర్రా ఇదంతా అన్నప్పుడు మంగ్లీని ముందు పెట్టారు. అలా ముందు పెట్టడం ద్వారా ఆశపడి 100 నుంచి 150 మంది డబ్బులు కట్టారు. దగ్గర 10 కోట్లు వర్తుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఎవరు చెప్పుకుంటే చెప్పండి అంటున్నారు. ఫైనల్లీ నా దాకా వచ్చింది. నేను మంగ్లీ ఉంది కదా అని చెప్పేసి ఏంటి ఇలా అని చెప్పేసి అడిగితే కాదు కూడదని వాళ్ళు అన్నారు. సరే నేను కేసు పెడతాను అన్నప్పుడు లేదు సెటిల్మెంట్కి వద్దామని చెప్పేసి నీకు ఎంతకాలం అడుగు, వాళ్ళ డబ్బులు వదిలేసి నీకు ఎంతకాలం అడుగు నన్ను అన్నారు. లేదు వాళ్ళకి న్యాయం చేయాలి, నేను అమౌంట్స్ని వదిలేయటం కాదు కదా నేను అన్నాను. వేణు ఊడుగులు కూడా మధ్యలో వచ్చినప్పుడు ఇదే అన్నాడు, ఎందుకు ఇవన్నీ వదిలేసేయండి, ఎందుకో సెటిల్మెంట్స్ కూడా అయిపోయింది కదా అన్నాడు. ఇక ఈలోపు నేను చంపేస్తా, నేనేంటో చూపిస్తా అంటూ మంగ్లీ వాళ్ళ తమ్ముడు హడావుడి చెప్పారు. ఈలోపు మా ఫ్రెండ్ తిరుమల రావు, తర్వాత రవికుమార్ వీళ్ళు నన్ను తీసుకెళ్ళిపోయారు అని చెప్పుకుంటూ కంప్లైంట్ రైజ్ చేశాడు. పోలీసులు వచ్చేసి దీన్ని నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ అనుకుంటా కేసు పెట్టేశారు. ఇక ఈలోపు మంగ్లీ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఆమె ఏం చేసింది, ఈ లాయర్ సుబ్బారావుకి శ్రీమికి అంటే పిచ్చి, శ్రీమికి అంటే క్రష్. అండ్ ఈ లాయర్ సుబ్బారావుకి భరతనాట్యం వచ్చు. ఈ లాయర్ సుబ్బారావుకి ఫేమస్ అవ్వాలని పిచ్చి, బిగ్ బాస్లోకి వెళ్ళాలని పిచ్చి. ఎలా వెళ్తాడు బిగ్ బాస్ అన్నప్పుడు చెప్పేసింది ఓపెన్గానే. కాంట్రవర్సీ చేసి ఎవరైతే బయట ఫేమస్ అవుతారో వాళ్ళనే బిగ్ బాస్లోకి తీసుకుంటారు కదా. అలా నా మీద కేసు పెట్టి నన్ను బ్లేమ్ చేస్తూ అలా ఫేమస్ అవుదాం, అలా శ్రీమికి దగ్గర అవుదాం, అలా బయట బిగ్ బాస్కి వెళ్దాం చెప్పేసి అనుకున్నాడు. అది నాకు ఇక్కడ అర్థం కాని లాజిక్ ఏంటంటే, శ్రీముఖి మీద క్రష్ ఉండటం ఏంటి, మంగ్లీ మీద కేసు పెడతాం ఏంటి, బిగ్ బాస్లోకి వెళ్ళాలనుకోవటం ఏంటి, నాకైతే ఈ మూడిట్లో ఎక్కడ సింక్ అవ్వలేదు. మరి మంగ్లీ మాత్రం ఈ మూడు చెప్తుంది. సరే, ఇక్కడ మంగ్లీ వచ్చేసి ఏమంటుంది, అతను నన్ను డబ్బులు ఇమ్మని బెదిరించాడు అంటుంది. డబ్బులు ఇమ్మని ఎందుకు బెదిరిస్తాడు? ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఇమ్మని బెదిరిస్తే ఆమె కదా ముందెళ్ళి కేసు పెట్టాలి, మరి ఎందుకు పెట్టలా? తర్వాత ఇతను నన్ను వాంటెడ్ ఈ కేసులోకి ఇరికించాడు, నాకు సంబంధం లేదని అంటుంది. ఓకే, అది ప్రూఫ్ లేని లేకపోతే పోలీసులు కేసు కొట్టేస్తారు. ప్రూఫ్లు ఉంటేనే కదా ఇరుక్కునేది. ఇక వేణు ఊడుగుల ఇతను మాత్రం పాపం. ఎందుకు? మంగ్లీ అతనికి తెలుసు, ఇతను లాయర్ సుబ్బారావు కూడా తెలుసు అంట. విషయం ఏంటో ఆయన దాకా వచ్చింది. ఇక్కడ మంగ్లీ మిస్ అయిన లాజిక్ ఇదే. అసలు వేణు ఊడుగుల అసలు ఎందుకు వచ్చాడు మధ్యలోకి? నిజంగా ఏదన్నా ఇష్యూ ఉండి సెటిల్మెంట్ పర్పస్ అంటే తేడా ఉండబట్టే కదా. మరి వేణు ఊడుగులు వచ్చింది కూడా ఆ తేడా ఉండబట్టే కదా. ఎందుకు అడదాకా పోలీస్ స్టేషన్ దాకా సెటిల్ చేసుకుని చెప్పడానికే కదా. మంగ్లీ ఇది మిస్ అయింది. వేణు ఊడుగులు క్లియర్గా అదే చెప్పాడు. అరే మంగ్లీ తెలుసు, సుబ్బారావు తెలుసు లాయరు, ఎందుకు మీ ఇద్దరి మధ్య ఇష్యూ క్లియర్ చేసుకోండి చెప్పేసాను తప్ప నేను అసలు ఏమీ అనలేదు లాయర్ని. ఇప్పుడు లాయర్ సుబ్బారావు కూడా అదే చెప్పాడు కదా, బట్ నా పేరు అన్యాయంగా లాగారు, నా పేరు ఎఫ్ఐఆర్ లేదు బట్ కంప్లైంట్లో ఉంది అని చెప్పేసి నన్ను బ్లేమ్ చేశారు, నాకు చాలా బాధ అనిపించింది అన్నాడు. పాపం నిజంగా ఈ విషయంలో పాపం వేణు ఊడుగులు నిజంగా పాపం అనాలి. ఇక శ్రీముఖి అసలు ఆమె పేరు అసలు ఎందుకు వచ్చింది అసలు ఇక్కడ? అండ్ శ్రీముఖి దగ్గర అవ్వాలంటే మంగ్లీని బ్లేమ్ చేయాలా? మంగ్లీకి ఏదైనా బ్యాట్ చేస్తే శ్రీముఖి దగ్గర వేద్దా, మంగ్లీకి శ్రీముఖికి పడదా? ఇది ఒకటి మళ్ళీ తెలియాలి. ఇక ఇప్పుడు లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చాడు. కొంతమంది బాధితులు వచ్చారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారా అంట అన్నాడు. అతని బిహేవియర్కి వచ్చి తేడాగా ఉంది. దాన్ని పోలీసు దగ్గరికి వచ్చినప్పుడు నోట్లోంచి స్మెల్ వస్తుంది, మందు తాగిన స్మెల్. అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కాదు, ఇది ఆల్కహాల్ టెస్ట్. ఒక పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు, కోర్టులకు వచ్చినప్పుడు, పబ్లిక్ ప్లేసెస్ ఎస్పెషల్లీ ఇటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించిన ప్లేసెస్కి వచ్చినప్పుడు మన డిసిప్లిన్తో ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఈలోపు వాడున్న పోలీసులు ఏమన్నారు, ఇతను తేడాగా ఉన్నాడు, మాట్లాడే ఏదో తేడా కూడా స్మెల్ వస్తుంది, ఆల్కహాల్ టెస్ట్ చేద్దాం అన్నారు. అది చేయబోతే అతను ఒప్పుకోవాలా, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశానా ఏంటిదని. ఆల్కహాల్ టెస్ట్ చేస్తాం, స్మెల్ వస్తుంది, ఇది పోలీస్ స్టేషన్ కదా, ఇటువంటి ప్లేసెస్కి డ్రింక్ చేసి రాకూడదు కదా, సరే చేసుకుని నేను ఏ తప్పు చేయలేదు అన్నాడు. తీరా చేస్తే రీడింగ్ వచ్చేసి 27 వచ్చింది. 27 రీడింగ్ వచ్చినప్పుడు నువ్వు డ్రైవ్ చేస్తే వెళ్ళొచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఇటువంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు నువ్వు తాగున్నట్లు లెక్క. నువ్వు ఔన్స్ తాగావా, పెగ్గేసావా, లార్జ్ చేసావా కదా, నువ్వు తాగొచ్చావు, అది ఒక రకంగా అఫెన్స్. దీని మీద పోలీసులు చర్యలు తీసుకోవచ్చు. అతనేమన్నాడు, నేను ఎప్పుడో రాత్రి తాగానయ్యా, అది ఇప్పుడంటే నేనేం చేయాలి, నేనైతే బాధితుల పక్షాన ఒక లాయర్గా వచ్చాను, మీరు నన్ను కావాలని బెదిరించి
మంగ్లీ కేసు డైవర్ట్ చేద్దామని, మంగ్లీ కేసు ఫేవర్ చేద్దాం అనుకుంటూ ఉంటే నేను ఊరుకోను, నేనేంటో చూపిస్తాను లాయర్ అంటాడు. పోలీసులు వచ్చేసి మీరు ఎలా మాట్లాడితే మేమేంటో కూడా చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కదా, ఆల్కహాల్ టెస్ట్. ఇటువంటి ప్లేసెస్ వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే మీకు తెలియదా, మీరు లాయర్ కదా, మేము కూడా లీగల్గా చర్యలు తీసుకోవచ్చు, మీ మీద కేసు పెట్టవచ్చు అని చెప్పేసి వాళ్ళు. ఈ ఒంట్లో మరలా మంగ్లీ తరఫున మరికొంతమంది వచ్చారు. ఏమని, ఆమె మీడియా సైడ్ అంటుంది, ఆమె అసలు మీడియాలో ఎప్పుడు చేసిందన్నారు, V6లో చేసింది, ఆమె ఒక ఆర్టిస్ట్గా చేసింది, తీన్మార్ వార్తలకు ఆర్టిస్ట్గా చేసింది. ఆ తర్వాత యూట్యూబ్లో సాంగ్స్ పాడింది, ఆ తర్వాత సినిమాలకు సాంగ్స్ పాడింది, ఆ తర్వాత పొలిటికల్ వాటికి సాంగ్స్ పాడింది. ఇప్పుడు బూత్ సాంగ్లు కూడా డబ్బులు ఎక్కువిస్తే పాడిస్తుంది. అటువంటి మంగ్లీ అంటది, నేను క్యారెక్టర్ కలదాన్ని, నేను ఎంతమంది ఎన్ని రకాల నా కోట్లు డబ్బు ఇస్తాను సరే నేను పాటలు పాడలేదు, కొన్ని పాటలు అంటుంది. నిజమా, నమ్మొచ్చా? అంటే ఇండైరెక్ట్గా ఏమంటుంది, టీడీపీలో నా కోట్లు డబ్బు ఆఫర్ చేస్తాను వాళ్ళకి పాడలేదు, ఎందుకంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పాడుందని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్తుంది. అందుకే ఈరోజు టీడీపీ వాళ్ళు ఆమె విశ్వాసం వెనక తగ్గటం లేదు. ఆమె ఏ తప్పు చేయకపోతే లాయర్ సుబ్బారావు ఎందుకు అడదాకా వెళ్తాడు? అంటే లాయర్ సుబ్బారావు దగ్గర ఏ ప్రూఫ్లు లేకపోతే ఎందుకు ఇరగ పబ్లిక్ ముందుకు వస్తాడు? ఆయన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆయన దగ్గర ప్రూఫ్లు లేకపోతే మంగ్లీకి ఆయనకి మధ్య సెటిల్మెంట్ చేద్దాం అని చెప్పేసి వేణువుడుగులు ఎందుకు అనుకుంటాడు? అంటే ఇష్యూ ఏదో ఉంది. ఇష్యూ ఏమీ లేకపోతే మంగ్లీ వచ్చేసి ఈరోజు నేను మీడియా పర్సన్నే, నేను ఆడపిల్లనే, నన్ను కావాలని బ్లేమ్ చేస్తాను, ఇలా ఎందుకని అని చెప్పేసి అన్నారు. ఆమె మీడియా పర్సన్ అన్నప్పుడు మీడియా వాళ్ళని ఆమె నేను అనరాని మాట్లాడింది. ఏమని, మీరు ఏది పడితే అది రాస్తారా, చూసుకోరా, క్రాస్ చెక్ చేయరండి. ఏది పడితే ఏమి రాస్తారు? అది పలానా వ్యక్తి పోలీసులకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, ఆ కంప్లైంట్లో ఉన్నది ఇది అని రాశారు తప్ప మంగ్లీ తప్పు చేసింది, మంగ్లీ శిక్ష పడాలని చెప్పాడా? మంగ్లీకి బిగుస్తున్న ఉచ్చన క్వశ్చన్ మార్క్ ఉండిద్ది అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఉంటుంది. దాని అర్థం ఏంటి? ఎస్ అని అనటం కాదు, దెర్ ఇస్ ఎ ఛాన్స్, మేబీ ఆర్ మే నాట్ బి. జర్నలిజం భాష ఆమెకు తెలియదు, ఎందుకంటే బికాస్ షీఈ్ నాట్ జర్నలిస్ట్. సో ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మంగ్లీ వచ్చేసి ఎక్కడో మొత్తానికి ఓ రకంగా ఇరుక్కుంది. అయితే ఆమెను ముందు పెట్టి ఎవరన్నా ఫ్రాడ్ చేసి ఆ తర్వాత ఆమెకు తెలిసి ఇరుక్కుందా, లేదా ఆమెకు తెలిసి అంత ఇరుక్కుందా తెలియాలి. నేను మరలా చెప్తాను, మంగ్లీ తప్పు చేసింది అనట్లా. మంగ్లీకి తప్పు తెలియకుండా జరిగి ఆ తర్వాత ఆమె దాకా వచ్చేసరికి సెటిల్మెంట్ కోసం అంటే ట్రై చేసిందా, లేదా తెలిసే జరిగిందా తెలియాలి. అండ్ ఇప్పుడు లాయర్ సుబ్బారావు అడుగుతుంటే పోలీసు క్లియర్గా చెప్తున్నారు, ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, నాన్ కాగ్నిబుల్ ఎఫెన్స్ కాబట్టి మేము కంప్లైంట్ ఫైల్ చేసాం. సాక్ష్యాలు అడుగుతూ ఉంటే ఇంతవరకు సాక్ష్యాలు ఏమీ ఇవ్వలేదు, లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు కొట్టేలా ఉంచాలో చూసుకుంటామన్నారు. కమింగ్ టు మంగ్లీ వచ్చి లాయర్ సుబ్బారావు బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పేసి, డబ్బులు అడిగాడని చెప్పేసి, నేను కాదనని చెప్పేసి, శ్రీముఖం మీద క్రష్తో, బిగ్ బాస్కి వెళ్ళిన కసితో నా మీద ఇటువంటి బ్లేమ్ చేస్తూ నన్ను డిఫేమ్ చేస్తాడు అంటుంది. కాబట్టి అక్కడ కూడా లీగల్ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. ఓవరాల్గా మంగ్లీ చక్రం తిప్పిందా, లాయర్ సుబ్బారావు గేమ్ అనేది ఫెయిల్ అయిందా ఏంటన్నది త్వరలో తెలియదు. ఓవరాల్గా అయితే ఈ కేసు అంశం ఉన్న అప్డేట్స్ మొత్తం ఈ వీడియోలో ఉన్నాయి, చూడండి.